హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయాలనుకునే రెసిపీ ఏంటి అంటే చికెన్తో పచ్చడి చేయాలనుకుంటున్నానండి. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో మరి చూద్దామా. 1 కిలో చికెన్, ఒక 10 గ్రామ్స్ ధనియాలు, ఒక 10 గ్రామ్స్ ఆవాలు, చెక్క లవంగం 5 గ్రామ్స్, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 100 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 500 గ్రాములు ఆయిల్, ఒక 3 నిమ్మకాయలు, ఒక 50 గ్రాములు పచ్చి కారము, తగినంత సాల్ట్. తయారీ విధానం ఎలానో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. మనకు ఇప్పుడు ప్యాన్ హీటెక్కుతుంది. ముందుగా ధనియాలు, ఆవాలు, చెక్క లవంగం, మెంతులు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి మంచి వాసన వస్తుందండి ఎగేటప్పుడు. అప్పుడు మనకి ఎగిపోయినట్టు లెక్క అనమాట. మనకి ఇప్పుడు కమ్మటి వాసన వచ్చేస్తున్నాయి, ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసాను. మెత్తగా పొడిలాగా కొట్టుకోవాలన్నమాట మనం. ఇప్పుడు నేను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనకి మిక్సీ అయిపోయిందని చూసుకుందాం. చూసారా, మెత్తటి పొడిలాగా అయిపోయింది. ఇలా మెత్తని పొడిలా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. మళ్ళీ ప్యాను స్టవ్ పైన పెట్టుకొని మళ్ళీ చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ అనేది లేకుండా బాగా ఇంకిపోవాలి. దీంట్లోంచి చాలా వాటర్ వస్తుందండి. వాటర్ అంతా కూడా మొత్తం ఎగిరిపోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఎగిరిపోయేదాకా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే చూసారా, వాటర్ అనేది ఎలా వచ్చేసిందో పైకంతా. ఇదంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. ఇదంతా మీకు ఎగిరిన తర్వాత చూపిస్తాను. మనకి ఇప్పుడు వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆయిల్ వేసేసుకుందాం దీంట్లో. ఇప్పుడు దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఈ ఆయిల్లో నేను ఆయిల్ వేసుకున్నాను కదా. ఇప్పుడు మనకి ఇది బ్రౌన్ కలర్ వచ్చేయాలి. వచ్చేదాకా వేపుకుందాం. ఇప్పుడు చికెన్ అంతా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా పచ్చి వాసన అనేది లేకుండా ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. ఇది కూడా కొంచెంసేపు ఫ్రై చేద్దాము. ఇది మనం పచ్చి వాసన అనేది లేకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఎందుకంటే పచ్చి వాసన ఉంటే బాగోదండి పచ్చడి, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోతుంది. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి దీంట్లో వేసేసుకుందాము. దీంట్లో కొద్దిగా చికెన్ మసాలా పొడి కూడా వేసుకుందాము. చికెన్ గరం మసాలా పౌడర్ అండి ఇది. 1 స్పూన్ వరకు వేసుకున్నాను. దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న కారం, ఒక 50 గ్రాములు పట్టేస్తుందండి కిలోకి. ఇప్పుడు మనం దీన్ని బాగా ఒకసారి కలుపుకుందాము. మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారి పెట్టుకుని నిమ్మరసం కలుపుకోవాలి. మనకి సాల్ట్ అది కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి.
ఇప్పుడు మనం నిమ్మరసం కూడా వేసి కలిపేసుకుందాము. మనం బాగా కలిసిన తర్వాత ఒక గాజు బాటిల్లో నిల్వ ఉంచుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు మనం ఇది వేరే బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, ఎంతో ఈజీగా చికెన్ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా ఒక 10 మంది మిత్రులకు షేర్ చేయండి.